ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలోని పలు వార్డుల్లో కలియ తిరిగారు. రక్త పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో రోగులు వారి సహాయకులతో వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. వస్తారమ్మా తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయమని చెప్పు. యాక్చువల్గా సార్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు సార్. యాక్చువల్గా పిఎస్సీ లెవెల్ సిఎస్సీ ఏంటంటే ఆరోగ్య మహిళా మనం 2 days వీక్లీ ట్యూస్డే అండ్ థర్స్డే కండక్ట్ చేస్తాము. అక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. పిహెచ్సి నుంచి మీకు ఎక్కువ రెఫరెన్స్ వస్తున్నాయి. ఏ ఇష్యూస్ వస్తున్నాయి? క్యాన్సర్స్ ఎటువంటి క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ఫిగర్స్ ఒకసారి తీసుకోండి, మాట్లాడారు. పర్టికులర్ ఏరియా నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. తనకేనా ఉన్న రోగం ఇప్పుడు తనకా మీకా సమస్య? అక్కడ పచ్చి కొందరికి ఇచ్చారా పచ్చి? మీకు ఇప్పుడు తీసుకొని వచ్చారా? ఇందా మాట్లాడబెట్టి ఇస్తారన్నారు. పార్కింగ్ సార్ ఎలా చేస్తారు చూడండి. గోడ వరకు ఉందా? అవును సార్, గోడ వరకు అటువైపు చెట్టు నుంచి ఇంకా లాగేది. ఆల్ ట్రీస్ విల్ బి ప్రిజర్వ్. అది కూడా ఇక్కడ ఇంత పాత వదిలేసి ఇక్కడ వరకు ఫెన్స్ పెట్టేయండి. ఇక్కడ లోపలే పోనీయండి. ఫెన్స్ లోపల మనకి ఇప్పుడు కావాలి ఎంట్రీ ఎగ్జిట్ గ్రానైట్ ఫెన్స్. మరి 2 car ఎంట్రీ 2 car ఎగ్జిట్ చేయడానికి 1 person హియర్. నోబడి అదర్ దెన్ ఎంప్లాయీ షుడ్ బి అలౌడ్ యాక్సెస్. గేట్ ఈ ఎగ్జిట్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర ఉండాలి. ఒక సైడ్ అంతే. అక్కడ పార్క్ చేస్తే పే అవుతారు. క్రెడిట్ అయింది. అది గుర్తుపెట్టి పేడ్ పార్కింగ్ మనం పెడితే ఇంకా మిగతా సంస్థలు ఉన్నాయి కదా సార్. ఎక్కడే ఇప్పుడు మన గవర్నమెంట్ కలెక్టరేట్ మన దగ్గర కూడా పెట్టిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే దూర ప్రాంతాల్లో చూస్తారు, హ్యాండిక్యాప్ చూస్తారు, అసలు డబ్బులు లేని వాళ్ళు ఆ కార్డులు తయారు చేసేసుకుంటే మనకు కూడా ఖచ్చితమైనది ఒక ప్రిఫార్మ తెలిసింది. ఎంతమంది ఉన్నారు, ఏంది, అసలు ఖమ్మం జిల్లాలో అసలు నిజమైన వికలాంగులు ఎవరు, మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలనేది దాన్ని బట్టి మనకి కూడా ఒక వస్తుంది సార్. ప్రిఫార్మ తీసుకుని ఐడి ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి, రేపు ఏమైనా వాళ్ళకి